మన హిందూ ప్రజలందరికీ నమస్కారాలండి. ఈ మధ్యన ఏంటంటే మన కొంచెం ట్రోల్ నడుస్తుంది. ఈ ఒక 5-6 రోజుల నుంచి నడుస్తుంది అనుకోండి. అంతకుముందు కూడా ఇలాంటి టాపిక్లు జరిగినాయి. చాలామందికి తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, వితండవాదం చేస్తున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే కానీ మన మొత్తం ఇండియాలోనే కానీ ఆధ్యాత్మిక గురువులు ఎంతోమంది ఉన్నారు. మన పండితులు, సిద్ధాంతులు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళందరికీ తెలియక కాదు నేను చెప్పేది, అందరికీ తెలుసు. కథ ఇందులో మన సామాన్య మానవులు ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలుసు. సామాన్య మానవులు మనలాంటి వాళ్ళు ఉంటాం కదా, మనలో వాళ్ళకి కొంతమందికి తెలుసు అనుకోండి నా అభిప్రాయం. ఇలాంటి విషయాలకి పెద్ద పెద్ద గురువులు మన దగ్గరికి వచ్చి చెప్పే అవకాశం ఉండదండి. వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి, వాళ్ళ పూజలు వాళ్ళ అన్నీ వాళ్ళకి సరిపోతాయి. మన చిన్న చిన్న తగువులు తీర్చే అంత తీరిక వాళ్ళకు ఉండదు, అవసరం కూడా లేదు వాళ్ళకి. అయితే ఇంకోటి ఏంటంటే మన దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉన్నాయి, అవి ఎందుకు పెట్టారు, అక్కడ ఉంటే పవిత్రమైన దేవుడు కదా అక్కడ ఉన్నాడు, అవి ఎందుకు దేవాలయాలపైన చెక్కారు అనేసి వితండవాదం చేస్తున్నారు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఆ గుళ్ళు నిన్న మొన్న చెక్కినవి కాదండి. అవి కొన్ని తరాల క్రితం చెక్కినవి. కొన్ని తరాలు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కిన గుళ్ళు అవి. ఇప్పుడు ఈ మధ్యలో తయారైన గుళ్ళు అంటే ఈ మధ్యలో అంటే కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగాను తయారైన గుళ్ళు మీద ఏమైనా ఉన్నాయా? లేవే. వాటి మీద ఎందుకు ఉన్నాయి? కొంచెమైనా ఆలోచించారా? ఆలోచించరు. అక్కడ ఉన్నాయి కదా, మేము ఎందుకు ఇప్పుకోకూడదు, ఇది మా ఆలోచన మాత్రం వచ్చేస్తుంది. మన తాతల కాలం నాడు వీధి నాటకాలు లేవు, మనలాగా టీవీ సినిమాలు లేవు, పిక్చర్స్ లేవు, ఏమీ లేవండి. అప్పుడు జనాలు నూటికొక్కడు 1000 చదువుకునేవారు. అది ఉన్నతమైన చదువులు. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు కూడా, ఆడపిల్లల్ని అసలు బయటకే పంపించేవారు కాదు. వాళ్ళని కూడా ఎలా చదివించేవారు? 1, 2, 5 క్లాసులు మాట్లాడుతారు. ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళ శిక్ష, చిన్నవాళ్ళ శిక్ష అని ఉండేవి. మా చిన్నప్పుడే ఉండేవి అవి. అంతకుముందు ఎలా ఉండేవో చూసుకోండి. పెద్దవాళ్ళ శిక్ష, చిన్నవాళ్ళ శిక్ష. ఈ పూర్తి చేస్తే చాలా ఆడపిల్ల తన సంసారం తను చక్కదిద్దుకోగలదని ఒక అభిప్రాయం పెద్దవాళ్ళలో ఉండేది. అయితే ఈ పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, అయితే ఈ చదువులు లేవు అప్పుడు. ఈ చదువులు లేనప్పుడు ఇంకొక విషయం ఏంటి, బాల్యంలోనే వివాహం చేసేవారు. ఎంత? ఆడపిల్లకి 8 నుంచి 11 లోపే వివాహం చేసేవారు. 11 ఏళ్ళు వచ్చేసాక ఇంట్లో ఉంటే ఆక్షేపించేవారట ఆ తరం వాళ్ళు. ఆ తరం వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, మళ్ళీ మీరు నన్ను వక్రంగా ఆలోచించకండి. ఆ తరం వాళ్ళు 9 నుంచి 11 ఏళ్ళ లోపు పిల్లకి పెళ్లి చేయకపోతే ఆ తండ్రిని ఆక్షేపించేవారట పూర్వం పెద్దలు, తరతరాల నాటి వాళ్ళు. మగపిల్లవాడికి 12 లోపు 12 నుంచి 16, 15 లోపే ఆ మగపిల్లవాడికి చేసేవారు. అంటే ఈ వయసులో వాళ్ళకి తెలిసే కాదు కదండి. వాళ్ళకంత ఎప్పుడు ఉన్న సినిమాలు అన్నీ వచ్చేస్తున్నాయి మనకి, విచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి టీవీలోని, వాటిలోని, యూట్యూబ్లోని. అప్పుడు అసలు పెద్దవాళ్ళని ఎదురుగుంటే తలెత్తుకొని మాట్లాడడమే లేదు. అలాంటి మనస్తత్వం ఉన్న పిల్లలకి ఈ సంసారం గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? 11 ఏళ్ళు వచ్చేసరికి ఆడపిల్ల పెద్ద మనిషి అయితే అత్తగారింటికి పంపించేసేవారు పసుపు కుంకాలు పెట్టేసి. అప్పుడు ఆడపిల్లకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. మరి మగపిల్లవాడికి ఏం తెలుస్తుంది?
ఏం తెలియదు. అప్పుడు ఈ నవదంపతుల్ని ఒక ఒక ఈడు వచ్చాక వాళ్ళని కాపురానికి తీసుకెళ్ళేటప్పుడు దేవాలయాలకు తీసుకెళ్ళి ఈ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళి చూపించేవారు. ఏమని? డైరెక్ట్గా మళ్ళీ వీళ్ళు చూపించడం అనేది కూడా జరగదు. ఆ గుళ్ళ పైన అది చూస్తే, ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆ గుళ్ళ పైన అది పర్టికులర్గా చూస్తే, ఆహా, జీవితం అంటే ఇది, సంసారం అంటే ఇది, భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని వాళ్ళు తెలుసుకునేవారు. పెద్దోళ్ళు వచ్చేసి ఇలాగుండమ్మా, అలాగుండమ్మా, అలా చేస్తాడు, అలా చేయరా, ఇలా చేయరా అని చెప్పే రోజులు కాదవి. వాళ్ళ గుళ్ళ మీద బొమ్మలు చూసి అది ఒక పవిత్రమైన కార్యము, సంసారం ఈ విధంగా చేయండి అమ్మ, ఇది దైవకృప అని చెప్పి నేర్చుకోవడానికని ఆ గుళ్ళ మీద ఆ బొమ్మలు పెట్టారు. మనలాగా అప్పుడులాగా ఏది ఫిల్ములు అవి లేవు, వీధి నాటకాలు లేవు, రికార్డింగ్ డ్యాన్సులు లేవు. అంత ఆధ్యాత్మికమే. ఒక గురువు వచ్చి చెప్పాడంటే వందల కొద్ది మహిళలు కానీ మగవాళ్ళు కానీ వచ్చి చేరి అందులో ఉన్న మంచినే గ్రహించేవారు. ఇప్పుడులాగా ఒక మంచి చెప్తే అందులో 100 చెడులు గ్రహించే రోజులు కాదవి. ఒక గురువు స్థానంలో ఉండి ఒక అతను ఏది చెప్తే అదే శిరస వహించే రోజులు అవి. అప్పుడు అలాగా ఆ బొమ్మలు చూసి ఈ పిల్లలకి సంసార విధానం తెలుస్తుందని చెప్పి పెద్దవాళ్ళు గుళ్ళ మీద ఆ బొమ్మలు చెక్కారు. అంతేగాని అదేదో భూత పురాణం, ఆ భూత బొమ్మలు అక్కడెందుకు చెక్కారు, అక్కడ లేని తప్పు ఇక్కడ వస్తుందా అంటే, అక్కడ ఇప్పేసుకున్నారు కదా, మేము కూడా ఇప్పేసుకొని తిరిగేస్తాం. దాన్ని చూసి అసలు అది ఎందుకు చెక్కారు, గుడి మీద ఎందుకు చెక్కారు అంటే, అప్పుడు మనకి ఇళ్ళల్లో ఎవరి దగ్గర మనకి అలాంటి ఏమంటారు, హ్యాట్సప్ చేసే రోజులు కాదు కదా. ఒక చిన్న తప్పును కూడా హ్యాట్సప్ చేసే రోజులు కాదు అవి. అలాంటప్పుడు ఒక పవిత్రమైన స్థలంకి వెళ్ళినప్పుడు వీళ్ళు దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకొని ఇది కూడా ఒక పవిత్రమైన కార్యమే అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో చెక్కారనుకోండి, చిన్న పెద్ద అందరు చూస్తారు, అస్తమానం చూడకూడదు కదా. అందుకే ఆ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ నవదంపతులు ఇద్దరు అది నేర్చుకుంటారు, ఆ మంచి నేర్చుకుంటారు. వాళ్ళ కోసం పెట్టారు తప్పితే ఏదో ఏమంటారు, మీరు చూసి కామెంట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు ఈ తరంలో ఇలాంటి వాళ్ళు పుడతారు అని తెలుసుంటే పాపం వాళ్ళ ఆలోచనలు ఎలాగుండేవో మరి. అప్పుడు వాళ్ళకి పాపం అంత ఆలోచన లేదు కదా, అందుకే అలా చెక్కేసి ఉంటారు. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి.